ఫోన్ చేయండి. ఉంది, నాతోనే ఉంది. అక్కనే చేపించింది, అక్కనే కొట్టించింది. ఇప్పుడు మీ మమ్మీ అదేవిధంగా మీరిద్దరు ఇంట్లో ఉన్నప్పుడే శివ వచ్చాడా? శివ రావడం నువ్వు చూసావా, లేకపోతే మీరిద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత శివ యశ్వంత్ వచ్చారు? వాళ్ళు ఫస్ట్ కొట్టింది తెలియదు సార్ నాకు. వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు నువ్వు చూసావా? వాళ్ళు మా మమ్మీ ఇట్లా జరిగిందని మళ్ళీ మా అక్క నాకు డౌట్ రావద్దనేసి మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసింది. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఏం చేసిండ్రు, మమ్మీ ప్రాణాలు పోయేదా కూర్చురు. అయితే మమ్మీ చనిపోతలేదని చెప్పేసి మమ్మీ డ్యూటీ చున్నీ ఎక్కువ దగ్గర ఇట్లా టైట్ చేసి చంపేసారు. నేను అప్పుడే వచ్చినప్పుడే చూసిన, అక్క పిలిచినప్పుడే. అంతకు ముందు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు. నన్ను తీసుకెళ్ళి నేను వచ్చే వరకు మా అమ్మ అట్లుంది. మమ్మీతో మాట్లాడితే కూడా మమ్మీ వాయిస్ వస్తలేదు. చెయ్యి రబ్ చేసిన గట్టిగా పట్టుకుంది మమ్మీ చెయ్యి. మమ్మీ దగ్గర కూర్చోవద్దు, వద్దు వద్దు లేపుకొని తీసుకెళ్ళిపోయింది. అక్క బయటకు తీసుకుపోయింది. ఎవరికైనా చెప్తామంటే ఎవరికి చెప్పని, పోలీసులకు ఫోన్ చేద్దామంటే పోలీసులకు ఫోన్ చేయాలి. భయపెట్టించింది, వద్దు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మమ్మీ లేదు, ఏం చేస్తారో తెలియదు, వద్దు వాళ్ళు నిన్ను ఒక్కడేస్తారు నన్ను ఒక్కడేస్తారని ఫుల్ భయపెట్టించింది. ఎటు పోనీ ఎవరితో మాట్లాడలేదు. అంటే మమ్మీని చంపేసి ఇక చున్నీ పెట్టేసి చంపినాక వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినాక అక్క నేను ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఆడికి వచ్చింది. ఆడికి వచ్చి ఏమంటుంది, ఇన్స్టాలో పరిచయం మా అక్కకి 8 months. శివ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఇద్దరు స్టార్టింగ్ లో నార్మల్ షార్టే చేసుకునే వాళ్ళు. ఏం పని చేస్తున్నాము? డీజే నడుపుతాడు. అంటే మమ్మీ చెప్పింది నాకు డీజే నడుపుతాడు అంటే అని చెప్పి. నాకు మమ్మీ చెప్పే వరకు తెలియదు అసలు, అని ఎవరో కూడా తెలియదు నాకు. నువ్వు అక్క ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు మమ్మీ బాగానే ఉంది. అంటే నేను వచ్చి బెదిరించినంట. నేను వెళ్ళినాక అక్క ఫోన్ చేసింది, ఇంకో ఫోన్ నుంచి శివ డీజే అని ఉంది. నేను ఇందాక సార్ వాళ్ళతో వెళ్ళి నిన్న నైట్ ఫోన్ చూస్తే కాలేజ్ తీస్తే శివ డీజే అని ఉంది. నేను వచ్చి అడిగిన అక్కకి, నువ్వే చేయించినావు కదా అంటే అసలు ఏం మాట్లాడతలేదు. నేను అన్నా, ఇప్పుడు నువ్వు అక్క ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినారు, ఆ టైంలో మమ్మీ బాగానే ఉంది. సో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అంటే ఎంత టైంలో ఇంటికి తిరిగి వచ్చి? అక్క వాళ్ళ ఇంటికి మమ్మీ తీసుకురమ్మని చెప్పి నాకు చెప్పింది మమ్మీ. నేను ఒక్కదాన్ని వెళ్ళినా, అక్క ట్యూషన్కి వెళ్ళింది అన్నది. అని నేను వచ్చేస్తున్నా, ఇంటి దగ్గర గల్లీలో ఉన్నా, ఇంటి గల్లీలోనే ఉన్నా. అక్క బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చి మమ్మీ